ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసుకు సంబంధించి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం మీద వైసీపీ నాయకుడు జోగి రమేష్ కుట్రకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ వార్త చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం అందిస్తున్నా. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19 తేదీన హెచ్ఐసిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ కల్పిస్తోంది. ఫ్యామిలీతో వచ్చేసేయండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసులో ఒక సంచలనమైనటువంటి వీడియో బయటకు వచ్చింది. కీలక విషయాల్ని ఈ కేసులో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు వెల్లడించారు. జోగి రమేష్ వైసీపీ నాయకుడు అతను చెబితేనే చేశానంటూ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితుంది. జోగి రమేష్ కూటమి ప్రభుత్వంపై కుట్ర చేశాడు, బురద జల్లే ప్రయత్నం చేశాడు. దాంట్లో భాగంగానే ఒక ప్లాన్ని వండి వార్చి ఈ విధంగా చేసినటువంటి పరిస్థితుంది. లిక్కర్ తయారీకి అన్ని యంత్రాలు కూడా తీసుకొచ్చామని జనార్దన్ చెప్పాడు. అనుకున్నట్లుగానే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. బెయిల్ ఇప్పిస్తానని నాకు హ్యాండ్ ఇచ్చాడు జోగి రమేష్. ఈ కేసు నుంచి ఏ విధంగా బయటపడేస్తానని చెప్పి తర్వాత మోసం చేశాడు. అందుకే వాస్తవాలు మొత్తం కూడా నేను బయట పెడుతున్నా. అసలు నకిలీ మద్యం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా ఈ నకిలీ మద్యం దందా అనేది జరుగుతుంది. జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆపేశాం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయమన్నాడు జోగి రమేష్. కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటానికి, కూటమి ప్రభుత్వం కూడా నకిలీ మద్యం దందా చేస్తుందని చెప్పి ప్రొజెక్ట్ చేయడానికి జోగి రమేష్ ఈ విధంగా చేశాడు అని చెప్పి జనార్దన్ రావు వీడియోలో స్టేట్మెంట్లో బయటపెట్టిన పరిస్థితుంది. ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాలను పూర్తిగా కుదిపేస్తోంది. నకిలీ మద్యం కేసులో ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే అందరూ షాక్ అయిపోతున్నారు. అద్దేపల్లి జనార్దన్ రావు A1గా ఉన్న వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంటు రాష్ట్ర రాజకీయాల్ని ఒక కుదుపుతోంది. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టుగా ఒకటి చెప్పారు. ఏపీ ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆపేశామని చెప్పి జనార్దన్ రావు చెప్పారు. అయితే ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగానైనా సరే చంద్రబాబుకి చెడ్డ పేరు రావాలి, నకిలీ మద్యం తయారీ చంద్రబాబు చేయిస్తున్నాడని చెప్పి ప్రొజెక్ట్ చేయాలి. కాబట్టి నువ్వు మళ్ళీ నకిలీ మద్యాన్ని తయారు చేయి, తర్వాత మెల్లగా నేను రైడ్స్ చేపిస్తా, రైడ్స్ చేపించిన తర్వాత వాస్తవాలు తర్వాత వెలుగులోకి వస్తాయి. ఇవే కూటమి ప్రభుత్వం చేస్తోంది, కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని చెప్పి నేను మీడియా ముందుకు వచ్చి మళ్ళీ దీని గురించి మాట్లాడతా, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం మనం చేయాలి, నాకు సహకరించని చెప్పి జోగి రమేష్ జనార్దన్ రావుని అడిగితే కూటమి ప్రభుత్వం మీద కుట్రపూరితంగా ఈ విధంగా నకిలీ మద్యం వ్యవహారాన్ని దందాన్ని నడిపినటువంటి పరిస్థితుంది. జనార్దన్ స్టేట్మెంట్ ఒక్కసారి విందాం మనం. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది. సో అది A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు చాలా స్పష్టంగా తన స్టేట్మెంట్లో చెప్తా ఉన్నాడు. వైసీపీ హయాంలోనే మేము ఈ నకిలీ మద్యాన్ని తయారు చేశాం, నకిలీ మద్యం ద్వారా ఒక దందా చేసి కోట్ల రూపాయలు ఒక దందా జరిగినట్టుగా ఆయన ఒప్పుకున్న పరిస్థితుంది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పుడు కొన్ని రోజులు ఆగమని చెప్పాడంట జోగి రమేష్. ఆగిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల క్రితం మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయి, ఇబ్రహీంపట్నం, ములకల చెరువు వేదికగా ఈ దందా అనేది స్టార్ట్ చేస్తే, నకిలీ మద్యం తయారీ అనేది స్టార్ట్ చేస్తే, ఆ తర్వాత నేనే ఎక్సైజ్ అధికారులకి లీక్ ఇచ్చి రైడ్స్ చేపిస్తాను, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పి రాష్ట్రమంతా తెలుస్తుంది, చంద్రబాబు నాయుడే నకిలీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు. ఆ విధంగా మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా తెలుగుదేశాన్ని బద్నాం చేయొచ్చు, తెలుగుదేశంని ఈ విధంగా మనం దుష్ప్రచారం చేయొచ్చు అని చెప్పి ఒక కుట్రపూరితంగా అద్దేపల్లి జనార్దన్ రావుతో ఈ విధమైనటువంటి దందా చేసినటువంటి పరిస్థితుంది. ఎప్పుడైతే రైడ్స్ చేపిస్తున్నటువంటి సమయంలో జోగి రమేష్
ఈ A1 జనార్దన్ రావుని ఆఫ్రికాకు పంపించాడు. ఆఫ్రికాకు పంపించిన తర్వాత ఎప్పుడైతే రైడ్స్ జరిగిన తర్వాత ఇది జయచంద్రారెడ్డి తర్వాత అద్దేపల్లి జనార్దన్ రావు వీళ్ళ పాత్ర ఉందని చెప్పి ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పుడు జనార్దన్ రావు జోగి రమేష్తో మాట్లాడాడు. ఇప్పుడు మొత్తం తెలిసింది, నేనే మొత్తం చేసినట్టుగా పోలీసులు కేసు పెట్టారు, నన్ను అరెస్ట్ చేస్తారు, నా పరిస్థితి ఏంటి అంటే ఇక ముఖం చాటేశాడంట జోగి రమేష్. అదే విషయం చెప్తున్నాడు స్టేట్మెంట్లో అద్దేపల్లి జనార్దన్ రావు. నన్ను మోసం చేశాడు, ఒకవేళ నేను అరెస్ట్ అయితే నిన్ను హుటాహుటిన బెయిల్ మీదకి తీసుకొస్తాను, ఆ హామీ నాది అని చెప్పినటువంటి జోగి రమేష్ ఇప్పుడు పూర్తిగా ముఖం చాటేశాడు. అసలు దొంగ వేరే ఉంటే మమ్మల్ని పట్టుకున్నారు, నాకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జోగి రమేష్ చెప్పిందలా నేను చేశాను, కానీ నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయచంద్రారెడ్డికి కూడా ఈ కేసుతో ఏం సంబంధం లేదు. అంతా చేసింది జోగి రమేష్. కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు రావాలి, కూటమి ప్రభుత్వం పూర్తిగా చెడ్డ పేరు రావాలి, ఆ వ్యూహంలో భాగంగా, ఆ కుట్రలో భాగంగా ఇదంతా చేశాడని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టుగా వాస్తవాలన్నీ కూడా A1 జనార్దన్ రావు బయట పెట్టేసిన పరిస్థితుంది. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? జోగి రమేష్ చేసినటువంటి ఈ వ్యవహారాన్ని, ఈ బండారం మొత్తం లీక్ అయినటువంటి నేపథ్యంలో జోగి రమేష్ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాలి.